లేదా జనరేషన్ జెడ్ అనే పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. జెన్ జెడ్ యువత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కాలంలోనే పుట్టి పెరిగిన మొట్టమొదటి తరం. గత తరాల కంటే జెన్ జెడ్ యువత పొదుపు, పెట్టుబడుల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉన్నారు. వీరు మానసిక ఆరోగ్యం పట్ల చాలా స్పృహ కలిగి ఉన్నారు. అంతేకాదు, వీరు రాజకీయాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ జెన్ జెడ్ యువతకు పలు కీలక సూచనలు చేయడంతో వీరి గురించి మరొకసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జెన్ జెడ్ లేదా జనరేషన్ జెడ్ అనేది మిల్లెనియల్స్ తర్వాత జనరేషన్ ఆల్ఫా కంటే ముందు వచ్చిన తరాన్ని సూచిస్తుంది. 1997 నుంచి 2012 వరకు జన్మించిన వారు ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు. వీరిని జెన్ జెడ్ యూత్ అని పిలుస్తారు. జెన్ జెడ్ యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాను ఉపయోగించడం మాత్రమే కాకుండా తమ అభిప్రాయాలను వెంటనే వ్యక్తపరచడం, సామాజిక పరిస్థితులపై విశ్లేషణ చేయడం, తప్పు ఒప్పుల గురించి చర్చించడం జెన్ జెడ్ యువతకు సర్వసాధారణంగా మారింది. వీరు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమాజంలో జరిగే పరిస్థితులపై వెంటనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఎక్కడ ఏ చిన్న విభిన్న పరిస్థితి ఏర్పడినా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఇలాంటి యూత్ వల్ల ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని జెన్ జెడ్ యువతగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరి వయసు సుమారు 13 నుండి 28 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కాలంలోనే పుట్టి పెరిగిన మొట్టమొదటి తరం. గత తరాల కంటే జెన్ జెడ్ యువత పొదుపు, పెట్టుబడుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీరు మానసిక ఆరోగ్యం పట్ల చాలా స్పృహ కలిగి ఉన్నారు. పని ప్రదేశాల్లో కూడా మానసిక ప్రశాంతతకు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్లకు ప్రాధాన్యత ఇస్తారు. వాతావరణ మార్పులు, సామాజిక సమానత్వం, అవినీతి వంటి అంశాలపై వీరు గళమెత్తుతున్నారు. 2025 నాటికి గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో వీరు దాదాపు 27% నుండి 30% వరకు ఉంటారు. వీరు ఫ్లెక్సిబుల్ పని గంటలు, అర్థవంతమైన వృత్తిని కోరుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో వీరు ముందంజలో ఉన్నారు. భవిష్యత్తు సాంకేతిక మార్పులను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. జెన్ జెడ్ యువత కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా తమ వినూత్న ఆలోచనలతో ప్రపంచ మార్కెట్ను, రాజకీయాలలో ప్రభావితం చేస్తున్నారు. జెన్ జెడ్ ఇటీవల ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ యూత్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఈ యువత తమ ప్రభావంతో స్థితిగతులను మార్చివేస్తున్నట్లు కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం ఈ జెన్ జెడ్ యూత్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నేపాల్ రాజకీయాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూల్చడంలో జెన్ జెడ్ యూత్ ఎక్కువగా ప్రభావం చూపిందని తెలుస్తోంది. తాజాగా జెన్ జెడ్ గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జెన్ జెడ్ సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నారని, వారు కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తద్వారా వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేర్చాలని ప్రధాని మోదీ సూచించారు. యువతకు వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మోదీ, వయసుతో సంబంధం లేకుండా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాలని మోదీ యువతకు సలహా ఇచ్చారు. స్వల్పకాలిక ప్రజాదరణ వల్ల యువత పరధ్యానానికి గురికావద్దని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. దేశ నిర్మాణానికి సహకరించిన మహానుభావుల నుంచి, గొప్ప వ్యక్తుల నుంచి ఆదర్శాలను, మంచి విషయాలను నేర్చుకోవాలని మోదీ సూచించారు. తమ విజయాన్ని తమకే పరిమితం చేసుకోకుండా దేశ విజయంగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని జెన్ జెడ్ యువతకు సూచనలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను చేపట్టి దేశంలోని నిరాశ, నిస్సహాయత వాతావరణాన్ని రూపుమాపిందని, ఇప్పుడు యువతకు ప్రతి రంగంలో పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజయంతో ప్రజలకు ఇంటర్నెట్ అనే శక్తి అందుబాటులోకి వచ్చిందని తెలిపిన మోదీ, నేడు మీరు నేర్చుకోవడానికి కావాల్సిన వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. సైన్స్, టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో ప్రవేశించాలని అనుకునే వారికి స్టార్టప్ ఇండియా లాంటి మిషన్లు ఉన్నాయని తెలిపిన మోదీ, క్రీడల్లో రాణించాలని అనుకునే వారికి ఖేలో ఇండియా మిషన్ ఉందని పేర్కొన్నారు. వీర్ సాహిబ్జాదాలను ప్రస్తావిస్తూ జెన్ జెడ్ యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మోదీ సూచించారు. యువత పెద్ద పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేయాలని, తమ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ సడలివ్వకూడదని మోదీ సూచించారు. యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని
వారి ధైర్యం, ప్రతిభ, అంకితభావం దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తాయని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఆవిష్కరణలు, పరిశోధనలో నిమగ్నమై ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్, ఏఐ సుస్థిరత, డిజైన్ థింకింగ్ పరిచయం చేస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రయత్నాలతో పాటు జాతీయ విద్యా విధానం మాతృభాషలో విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తోందన్న మోదీ, దీనివల్ల పిల్లలు సులభంగా పాఠాలను అర్థం చేసుకోగలుగుతారని స్పష్టం చేశారు. ఓవైపు జెన్జెడ్ యువతపై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు యువతకు ప్రధాని మోదీ చేసిన పలు సూచనలు హాట్ టాపిక్గా మారాయి. జెన్జెడ్ యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని మోదీ పలు కీలక సూచనలు చేయడంపై యువతను ఆలోచనలో పడేసింది. దేశ నిర్మాణానికి సహకరించిన మహానుభావుల నుంచి, గొప్ప వ్యక్తుల నుంచి ఆదర్శాలను, మంచి విషయాలను నేర్చుకోవాలని జెన్జెడ్ యువతకు ప్రధాని మోదీ సూచించారు. అంతేకాదు, జెన్జెడ్ యువత తమ విజయాన్ని తమకే పరిమితం చేసుకోకుండా దేశ విజయంగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రధాని మోదీ చేసిన సూచనలు హాట్ టాపిక్ గా మారాయి.